ఈరోజు మన చిన్న టాపిక్ ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫాస్ట్ టెన్స్లో చివరిది ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం తెలుసుకో. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? గతంలో ఒక పని ప్రారంభమై ఇంకాను కొనసాగచ్చు. ప్రజెంట్ కూడా కొనసాగాలి. దానికి బయట ఆపోజిటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. గతంలో ఒక పని ప్రారంభమై గతంలో కొనసాగాలి, ఇప్పుడు ఉండకూడదు. సింపుల్. గతంలో ఒక పని ప్రారంభమై గతంలోనే కొనసాగాలి. దాని ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీకు తెలుసు, మీకు చెప్పిన కంటిన్యూస్ అనగానే మనకు V4 గుర్తురావాలి. కంటిన్యూస్ అనగానే V4. పర్ఫెక్ట్ అంటే చెప్పిన హెల్పింగ్ వర్బ్ మనకు హెచ్ అనే హెల్పింగ్ వర్బ్ మనకు బండ గుర్తు. పర్ఫెక్ట్ ఒక హెల్పింగ్ వర్బ్ హెచ్ తోటి ఉంటాయి. అది ఫాస్ట్ అయితే హెచ్ హ్యాడ్, ప్రజెంట్ అయితే యాజ్ హ్యావ్ ఉంటుంది. దట్ ఈస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఎక్స్ట్రా బీన్ కూడా యాడ్ అవుతుంది. సో ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్లో కంటిన్యూస్ అంటే V4, పర్ఫెక్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటే గతంలో ఒక పని ప్రారంభమై గతంలో కొనసాగాలి, ఇప్పుడు ఉండొద్దు. కొన్ని క్లూ పదాలు చూస్తాం, చాలా తక్కువ. సిన్స్ ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా వాడతాం, దీనికి కూడా వాడతాం. బిఫోర్ మనకు తెలిసి ఆల్రెడీ వాడినాం మనం ఫాస్ట్ పర్ఫెక్ట్లో. అండ్ టిల్ అంటిల్ ప్రొడ్యూస్ చేస్తాం. సో దీని యొక్క స్ట్రక్చర్ విషయానికి వస్తే ఐవి యూద ఈ షీట్ అన్నిటికీ యాడ్ వస్తుంది. మనకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉన్నప్పుడు బీన్ ఉంటుంది, అండ్ V4 వర్బ్ 4 ఉంటుంది, అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో సబ్జెక్ట్ ప్లస్ యాడ్ బీన్ ప్లస్ వర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్ దీని యొక్క స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుందాం. అతడు బాలుగా ఉన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆడుతలేడు అతడు. అంటే క్రికెట్ ఆడడం ప్రారంభమైంది, క్రికెట్ ఆడడం అప్పుడే అయిపోవడం జరిగింది. అంటే గతంలోనే పూర్తి అయిపోయింది. సో దాన్ని చూసుకుంటే హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ హీ వాజ్ ఎ బాయ్. ఇతడు బాలునిగా ఉన్నప్పటి నుండి క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆడటం లేదు అనే దాని మీనింగ్. నేను ఒకప్పుడు చిన్నతనంలో ఉన్నప్పుడు క్రికెట్ స్టార్ట్ చేశాను, 5 years ఆడాను, తర్వాత బంద్ చేశాను అన్నట్టు. సో అతడు చిన్నతనంలో ఉన్న బాలుగా ఉన్నప్పుడు క్రికెట్ స్టార్ట్ చేసిండు, బాలుగా ఉన్నప్పుడే బంద్ చేసిండు. సంథింగ్ ఏదో ఇంజురీస్ కావచ్చు. సో ఈ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ హీ వాజ్ ఎ బాయ్ అని చెప్పుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ హెల్పింగ్ ప్లేయింగ్ ఇన్ఫార్మ్, ఆబ్జెక్ట్ క్రికెట్, సిన్స్ మన క్లూ వర్డ్ ఎక్స్ట్రా యూజ్ చేసినాం హీ వాజ్ ఏ బాయ్ అని. ఇక్కడ వరకు మనకు సరిపోతుంది క్రికెట్ వరకు. నెక్స్ట్ ఒక 5 నిమిషాలు పాట పాడడం ప్రారంభించింది, 5 నిమిషాల ముందే కంప్లీట్ అయిపోయింది. అంటే గతంలోనే ప్రారంభమై గతంలోనే కంప్లీట్ అయిపోయింది. నేను 5 నిమిషాల ముందు పాట ప్రారంభించాను, 5 నిమిషాలు క్లోజ్ చేశాను. నాట్ నౌ, ఇప్పుడు లేదు, పాడతలేదు. సో ఐ హ్యాడ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ 5 minutes. ఐ హ్యాడ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ 5 minutes. నాట్ నౌ, ఇప్పుడు లేదు. ఇంకోటి చూసుకుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చే ముందే ఆమె స్టార్ట్ చేసింది, ఒక 2 hours కంప్లీట్ చేసింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, క్లోజ్ చేసింది. షీ హ్యాడ్ బీన్ స్టడింగ్ ఫర్ 2 hours బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేవరకే 2 గంటలు స్టడీ చేసింది, అయిపోయింది. అంటే గతంలోనే ఒక స్టార్ట్ చేసింది, 6 గంటలు స్టార్ట్ చేసింది, 8 గంటలకు కంప్లీట్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్ 8:30కు వచ్చింది. అంటే 6 గంటలు స్టార్ట్ చేసి 8 గంటల్లో 6ంటికి ప్రారంభమై 8ంటికి క్లోజ్ అయిపోయింది. 8:30 వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. సో గతంలోనే ఒక పని ప్రారంభమై గతంలోనే కంప్లీట్ అయిపోతే దానికి మనం ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. ఇది కంప్లీషన్లో చాలా తక్కువ. సో ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా మనం చూసుకోవచ్చు, ఫార్మేషన్ ఈ విధంగా చేసుకోవచ్చు. సింపుల్. మరొకసారి చూడండి. ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే ఇన్ఫార్మ్ గుర్తురావాలి, పర్ఫెక్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్ ఉండాలి, హ్యాడ్ అనేది. సో ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే
ఒక్క పని గతంలోనే ప్రారంభమై గతంలోనే పూర్తయ్యాలి. రూపాలో సిన్స్ ఫర్ బిఫోర్ టిల్ అంటిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, యూ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, ఐ హ్యాడ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్, షీ హ్యాడ్ బీన్ స్టడింగ్. ఇవి చెప్పుకోవచ్చు, వీటి ఎక్స్ట్రా యూజ్ చేసినాము. ఓకే, ఈ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. సిన్స్ హీ వాజ్ అ బాయ్, బాలులో ఉన్నప్పుడు, నాట్ నౌ. ఐ హ్యాడ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ 5 minutes, షీ హ్యాడ్ బీన్ స్టడింగ్ ఫర్ 2 hours బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్. యాక్చువల్లీ చూసుకోవాలంటే ఫాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫాస్ట్ సింపుల్ రెండింటిని మిక్స్ చేసి వచ్చేదే ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫాస్ట్ కంటిన్యూస్ ఏం చెప్తుంది, మనకు గతంలో ఒక పని కొనసాగడం. ఫాస్ట్ సింపుల్ ఏం చేస్తుంది, మనకు గతంలో ఒక పని కంప్లీట్ అయి ఉంటాయి. ఈ రెండింటిని మేము మిక్సే ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మనం జనరల్గా అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న లెసన్ ఈ టాపిక్ ఇది. నెక్స్ట్ మనం ఫ్యూచర్ టెన్సెస్ తోటి వద్దాం. ఓకే, థ్యాంక్ యూ.